హలో గైస్! ఈ వాటర్ పంప్‌ని నేను బేసిక్ థింగ్స్‌ని యూజ్ చేసి అయితే రెడీ చేశాను. మీరు కూడా ఈ విధంగా సింపుల్‌గా ఈ వాటర్ పంప్‌ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇటువంటి 63 డమ్మీ క్యాప్‌ని ఒకటి తీసుకోండి. ఇటువంటి పీవీసీ షీట్స్ అండ్ పీవీసీ పైప్స్‌ని అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇటువంటి 775 డీసీ మోటార్‌ని ఒకటి తీసుకోండి. నేనైతే ఈ మోటార్‌ని జస్ట్ ₹100కి అయితే గని ఎక్స్పెరిమెంట్స్ తెలుగు బ్రో దగ్గర అయితే కొన్నాను. మీరు కూడా బై చేయాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి అయితే మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఫైనల్‌గా వచ్చి ఫెవిక్విక్ బ్రో అయితే కావాలి. ఇంకా ఈ 63 డమ్మీ క్యాప్‌ని బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా హోల్ అయితే చేసుకోండి. ఈ హోల్ అనేది 775 డీసీ మోటార్ షాఫ్ట్ అయితే ఈ విధంగా ఫిట్ అయ్యేలా అయితే ఉండాలి. ఇప్పుడు ఒక పీవీసీ షీట్ మీద ఈ డమ్మీ క్యాప్ ఒక అవుట్‌లైన్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. అలానే ఇంకో చిన్న పీస్ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇందాక కట్ చేసుకున్న చిన్న సర్కిల్ షేప్‌కి అయితే ఈ విధంగా హోల్ అయితే వేసుకొని, ఇటువంటి చిన్న చిన్న పీవీసీ షీట్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ పీవీసీ షీట్స్‌ని ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ విధంగా అయితే పేకిని యూజ్ చేసి స్టిక్ చేసుకోండి. It's not a game, it's a rich thing. ఈ పెద్ద సర్కిల్ పీస్‌కి సెంటర్‌లో అయితే ఒక హోల్ అయితే వేసుకొని, ఈ విధంగా ఒక పైప్ అయితే స్టిక్ అయితే చేసుకోండి. ఫైనల్‌గా అయితే మన వాటర్ పంప్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ వాటర్ పంప్స్‌కి ఎయిర్ గ్యాప్ ఫిల్ చేయడానికి ఎంసీబీని అయితే యూజ్ చేశాను. వాటర్ పంప్ అయితే ప్రెజెంట్ ఇట్లా చూడడానికి బాలేదు. దీనికి మనం కొద్దిగా పెయింట్ అయితే వేద్దాం. 1 hour later. ఆఫ్టర్ దిస్ పెయింట్ ఈ వాటర్ పంప్ చూడడానికి ఎక్సలెంట్ అయితే ఉంది. ఇప్పుడు ఈ వాటర్ పంప్ అనేది వర్క్ అవుతుందో టెస్ట్ చేద్దాం. నేనైతే ఈ వాటర్ పంప్‌కి 12 వోల్ట్స్ 5 ఆంపియర్ ఇన్పుట్ అయితే ఇస్తున్నాను.